కాగ్నిటివ్ షఫ్లింగ్. కాగ్నిటివ్ షఫ్లింగ్ అనేది మనసులో ఊగిసలాడే ఆలోచనలను శాంతింపజేసి నిద్రపోవడానికి సహాయపడే మానసిక వ్యాయామం. ముఖ్యంగా ఆందోళన కలిగించే ఆలోచనల ప్రవాహాన్ని ఆపేందుకు. ఇది మీ ఆలోచనల సహజ ప్రవర్తనను, గందరగోళంగా ఉన్న ఆలోచనలను మార్చడం ద్వారా పనిచేస్తుంది. ఇది ఒక మానసిక వ్యాయామము. ఇది ఎలా చేయాలి? ఒక యాదృచ్ఛిక పదాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు టేబుల్, గార్డెన్, పెన్సిల్ లాంటి న్యూట్రల్ పదం. ఏమాత్రం భావోద్వేగం కలిగించని పదం. కనీసం 5 అక్షరాలుగా ఉండాలి. ఆ పదాన్ని అక్షరాలుగా విభజించండి. ఉదాహరణకు టేబుల్ అంటే మొదటి అక్షరం టి. టీతో ప్రారంభమయ్యే సాధారణ పదాలు గుర్తుపెట్టుకోండి. ట్రైన్, టేబుల్, టెలిఫోన్. ప్రతి పదాన్ని మదిలో దృశ్యంగా ఊహించండి. ఆ పదం గురించి కొన్ని సెకన్ల పాటు తేలికగా ఊహించండి. తీవ్రమైన కేంద్రీకరణ అవసరం లేదు. చిత్రీకరణ సాఫీగా ఉండాలి. తరువాత తదుపరి పదానికి మారండి. మిగిలిన అక్షరాల ద్వారా ప్రారంభించాలి. అవి ఏమి అనగా బాట్, బాటిల్, బాల్, బాగ్. పదములను మనసులో అనుకుని వాటి చిత్రాలను ఊహించుకోవాలి. కొనసాగించండి. ఇది ఏ విధంగా ఎందుకు పనిచేస్తుంది? అందువల్ల మానసిక ఆలోచనలు మరియు ఆందోళనలు తగ్గుతాయి. ఇది ఆందోళనతో నిండి ఉండే ఆలోచనల ధోరణిని భంగం చేస్తుంది. మెదడుకు చిన్న పని ఇస్తూ, ఇది మెదడు అలసటకు పడకుండా ఉండడానికి, మెదడుకి హాయిగా ఉండడానికి సహాయపడుతుంది. యాదృచ్ఛికత మీ మెదడును మళ్లీ ఒత్తిడికి దారితీసే ఆలోచనల వైపు పోకుండా అడ్డుకుంటుంది. ఇది ఒక చిన్న ఆసక్తికరమైన మానసిక ఆటలా ఉంటుంది, కానీ దానివల్ల నిద్ర త్వరగా వస్తుంది. ఇప్పుడు రెండవ అక్షరం ఏ తో మొదలయ్యే పదాలు ఊహించండి. ఆపిల్, ఆర్మ్, యాంకర్ వంటి పదాలు. డొట్ మరియు బాట్, రట్, సెట్, సిట్, కట్, మాట్ వంటి మీ మనస్సుకి తేలికైన, సరదా అయిన వంటి మీ మనస్సుకి తేలికైన, సరదా మరియు హాయి అయిన పదాలను ప్రయత్నించండి. ఇది ఎందుకు పనిచేస్తుంది? ఇది ఆందోళనతో నిండి ఉండే మానసిక ఆలోచనల ధోరణిని భంగం చేస్తుంది. మెదడుకు చిన్న పని ఇస్తూ, ఈ చర్య మెదడుకి హాయిగా చేసి నిద్రకి ఉపక్రమిస్తుంది. యాదృచ్ఛికత మీ మెదడును మళ్లీ ఒత్తిడికి దారితీసే ఆలోచనల వైపు పోకుండా అడ్డుకుంటుంది. ఇది ఒక చిన్న ఆసక్తికరమైన మానసిక ఆటలా ఉంటుంది, కానీ దానివల్ల నిద్ర త్వరగా వస్తుంది.